ఫస్ట్ అయితే ఈ వీడియో చూడండి, దాని తర్వాత మాట్లాడతాను నేను. जगन्नाथ यात्रा का रथ निकलता है, लाखों लोग उसको देखते हैं, उसके पीछे चलते हैं और फिर एक ड्रामा होता है. జగన్నాథ యాత్ర అనేది ఓ డ్రామా అంట. అండ్ నెక్స్ట్ ఇది కూడా చూడండి. all are mythological figures. Lord Ram. అసలు మైథలాజికల్ స్టోరీసే లేవు, రాముడు అడేవాడు ఓ కల్పిత కథ అని మాట్లాడుతున్నాడు. అండ్ నెక్స్ట్ ఇది కూడా వినండి. हम शक्ति से लड़ रहे हैं, एक शक्ति से लड़ रहे हैं. నేను శక్తితోనే పోరాడతాను అంటున్నాడు. శక్తి అంటే ఏంటి? మామూలుగా మన హిందూ సాంప్రదాయ ప్రకారం శక్తి అంటే ఎవరు? మహాకాళి. ఆయన అలా మాట్లాడుకుంటూ వస్తున్నారు. అండ్ తర్వాత ఇది కూడా వినండి. तो लोग अपने आप को हिंदू कहते हैं, वो 24 घंटा हिंसा हिंसा हिंसा, नफरत नफरत नफरत, असत्य सत्य असत्य. హిందువులు అంటేనే హింస అంటున్నాడు, అసత్యం అంటున్నాడు, అబద్ధాలు అంటున్నాడు. ఎంతమందిని చంపారండి హిందువులు? ఎవరు ఎంతమందిని చంపారో హిందువులకు బాగా తెలుసు, అండ్ ఇండియన్స్ కూడా బాగా తెలుసు. अडवाणी जी ने चालू की थी उस मूवमेंट को, जो जिसका सेंटर अयोध्या था. उस मूवमेंट को इंडिया गठबंधन ने अयोध्या में हरा दिया है. అయోధ్య రామ మందిరాన్ని మేమే అడ్డుకున్నామని బహిరంగంగా కళాఖండిగా ఒప్పుకున్నాడు. ఈ విషయం పైన ఎవరైనా నెగిటివ్ కామెంట్ చేయాలనుకుంటున్నారా? కమెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తా వాళ్ళకి. ఒక దేశాన్ని గౌరవప్రదంగా ఎలా ముందుకు తీసుకెళ్లాలో తెలియని ఒక చెత్త నాయకుడు ట్రంప్ అన్ని విలువలు తెలిసిన ఇండియాని డెడ్ ఎకానమీ అన్నాడు. వీడికి బుద్ధి లేదు, ఇండియాని కించపరచాలనుకుంటున్నాడు, ఇండియాని అనగదొక్కాలనుకుంటున్నాడు, కాబట్టి ఇలా మాట్లాడుతున్నాడు అని అనుకోవచ్చు. కానీ వీడికేం పోయే మాయరోగం అండి? ఒకసారి ఇది వినండి. Everybody knows that the Indian economy is a dead economy. భూమి మీద ప్రపంచంలోకెల్లా మొట్టమొదటిగా ఒక మతం వెలిసింది అంటే అది హిందూ మతం. ఒక దేశం ఏర్పడింది అంటే అది ఇండియా దేశం. ప్రాచీనమైన దేశం, ఒక గొప్ప దేశం. ఈ విషయం మనం చెప్పాల్సిన అవసరం లేదు, ప్రపంచం మొత్తానికి తెలుసు. అయితే ఈరోజు అంత గొప్ప హిందూ మతాన్ని, అంత గొప్ప ఇండియాని ప్రపంచం ముందు, ఇతర దేశాల ముందు నువ్వు ఎంత నీచంగా మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా? I've read the Gita, I've read number of the Upanishads, I've read many Hindu books. There's nothing Hindu about what the BJP does. There's absolutely nothing Hindu about what they do. Right? ఏం మాట్లాడుతున్నావు? అసలు హిందువే లేదు, అసలు హిందూ మతమే లేదు, అసలు హిందూ బుక్సే లేవు. భగవద్గీత చదివాను, అన్ని బుక్స్ చదివాను, అందులో అసలు ఏం లేదు. కేవలం హిందూ మతం అనేది ఒక చిన్న మతం అని మాట్లాడుతున్నావు కదా. ఇప్పుడు క్రిస్టియన్ మతం చిన్న మతమే కదా, ముస్లిం మతం ఒక చిన్న మతమే కదా. మరి అలాంటప్పుడు క్రిస్టియన్స్ని, ముస్లిమ్స్ని ఎందుకు టార్గెట్ చేయట్లేదు? ఎక్కడికి వెళ్ళినా హిందువులను మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తున్నావు అని అడుగుతున్నాను నేను.